ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు ఏదో ఒక టైంలో ఒక్క క్షణం మనల్ని కలవర పెట్టేస్తుంది. ఈ కంగారు పడ్డానికి కారణం ఒక అబ్బాయి అయితే నా పేరు ప్రేమ. నేను ఇవాళ అక్కడ వెయిట్ చేయడానికి కారణం కూడా నా ప్రేమే. నా 24 hours టైంలో కొంత టైం జిమ్లో, కొంత టైం ఆఫీస్లో, ఆ తర్వాత నాకు ఇష్టమైన డాన్స్తో ముగుస్తుంది. ఇదే నా డైలీ షెడ్యూల్. నేను వర్చువాలిటీకి దూరంగా రియాలిటీకి దగ్గరగా గడిపిస్తాను. ఈ వాట్సాప్లు, ఫేస్బుక్లు నా వల్ల కాదు. ఈ బిజీ షెడ్యూల్ని మార్చడానికి నా లైఫ్లోకి ఒకడు ఎంటర్ అయ్యాడు. తను ఎంటర్ అయిన క్షణం నేను థ్రెడ్మిల్ మీద వాక్ చేస్తున్నా. తను చూసిన ఆ చూపు నా హృదయాన్ని పరిగెట్టేలా చేసింది. తన పేరు తెలుసుకోవాలనే ఎక్సైట్మెంట్లో సైన్ పెడుతూ వెతుకుతున్నా, కనిపించలేదు. ఈలోగా తన సైన్ పెట్టడానికి రావడం చూసి నేను లోపలికి వెళ్ళి ఎదురు చూస్తున్నా. తన సైన్ చేసి వెళ్ళిపోయాడు. తన పేరు తెలుసుకోవాలనే ఎక్సైట్మెంట్లో పరిగెట్టుకుంటూ వెళ్ళి చూసా. తన పేరు జయ. అప్పుడే అనుకున్నా నా ప్రేమ జయమని. నెక్స్ట్ డే జిమ్లో స్కూటీ కేసు మర్చిపోయి కంగారుగా వెళ్తున్న నాకు ఎదురే ఆడతాను. వి కన్ఫ్యూజ్ అవర్ వేస్. మొద్దు అని తిట్టేసి నవ్వుకుంటూ వెళ్ళిపోయా. నేను గుడికెళ్ళి వచ్చే దారిలో మళ్ళీ ఎదురే ఆడతాను. తను చూడాలని సిగ్గుపడుతూ వెళ్తున్నా. నన్ను క్రాస్ అయ్యి వెళ్ళిపోయాడు. చూసారా వాడి పొగరు? నన్నే చూడడా అని కోపంతో రాయి విసిరిపోయా. అప్పుడు చూశాడు. నిన్న జరిగిన దానికి ఏదైనా రెస్పాన్స్ వస్తుందేమో అని 2 kg డంబుల్స్ తలకి కొట్టుకుంటూ మరీ ఆలోచిస్తున్నా. కనీసం చూస్తాడేమో అని. అయినా తనకి ఆ డంబుల్సే ముఖ్యం. పైగా డంబుల్స్ అక్కడ పడేసి వెళ్ళిపోయాడు కూడా. తనే నా లిఫ్ట్ చేసేది, నేను చేయలేనా అని 30 kg డంబుల్స్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేశా. కింద పడేసా. ఈలోగా తను పరిగెట్టుకుంటూ వచ్చి డంబుల్స్ తీసుకుని కోపంగా చూశాడు. నవ్వేశాడు. అమ్మయ్యా అనుకున్నా. నవ్వాడు కదా అని తన రోజు వెళ్ళి ఒక రెస్టారెంట్కి ఫాలో చేస్తూ వెళ్ళి ఎదురుగా కూర్చున్నా. తన ధ్యాసంతో ఫోన్ మీదే ఉంది కానీ నా మీద లేదు. అప్పుడు కోపం వచ్చి అదంతా అక్కడున్న ఫ్రెంచ్ ఫ్రైస్ మీద చూపించా. ఆ క్షణం ఇంకా డిసైడ్ అయ్యా. ఇప్పటి వరకు ఏ అమ్మాయి ప్రపోజ్ చేయకూడదనే యూనివర్సల్ రూల్ బ్రేక్ చేద్దామని. ఎలా అయినా ఇంకా నేనే ప్రపోజ్ చేసేద్దామని. జయ ఇంకా రాలేదేంటి? రోజు ఈ టైంకి వచ్చేస్తాడు కదా. హలో ప్రేమ. హాయ్. శ్యామ్, డోంట్ మిల్క్ షేక్, మ్యాంగో. దట్స్ యువర్ ఫేవరెట్ కదా. I love you. Prema, I love you. నా పేరు జై. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఈ లోకానికి సంబంధం లేకుండా ఎంటర్ అయిన ఆ కళ్ళు, ఆ చూపు ఒక్కసారిగా నా మ్యూజిక్తో పాటు నా లైఫ్ని పాజ్ అయ్యేలా చేశాను. ఎవరు తను? ఇన్నాళ్ళు నిరీక్షణలో ఉన్న నా కళ్ళకి తన కోసమే నేను ఎదురు చూస్తున్నాను అనిపించేలా చేశాను. తన పేరేంటో తెలుసుకోవాలని వచ్చిన నాకు ఆ రిజిస్టర్ ఒక పెళ్లి కార్డు లాగా అనిపించింది. తన పేరు ప్రేమ. చూసినప్పుడే అనుకున్నాను, అర్థం కాని ప్రేమకి తనే ఒక రూపం. అప్పుడే డిసైడ్ అయ్యా, జై వర్డ్స్ ప్రేమ అని.
తను సడన్గా ఎదురైంది. నేను తనకి అటు వెళ్ళి ప్రేమ ఇటు వెళ్ళి ప్రేమ అని కన్ఫ్యూజ్ చేసి అక్కడే మొద్దులో ఉండిపోయాను. మొద్దు. అవును ప్రేమ, నిన్ను చూస్తే ఇలా మొద్దుబారిపోతాను. గుడికి వెళ్ళి వస్తున్నావా లేక ఆ దేవతే నువ్వైనట్టు చూస్తున్నావా? నిన్ను చూడాలి అన్న నా కళ్ళు, వద్దు అన్న నా భయం, రెండు ఘర్షణ పడుతుంటే దాటేసి వెళ్ళిపోయాను. వెనక్కి తిరిగితే నీ చేతిలో రాయి. కొట్టేయాల్సింది ప్రేమ రాయితో, కనీసం అప్పుడైనా ధైర్యం వచ్చేదేమో నాకు. ఏంటి తను అలా చూస్తుంది? చాలా ఇబ్బందిగా ఉంది. బహుశా అబ్బాయిలందరూ చూసినప్పుడు అమ్మాయిలు కూడా ఇలాగే ఇబ్బంది పడతారేమో అని డంబుల్స్ అక్కడ పడేసి వెళ్ళిపోయాను. కానీ తనని చూడాలన్న కోరిక నన్ను వెనక్కి తిరిగి చూసేలా చేసింది. చూస్తే తను ఆ డంబుల్స్ లిఫ్ట్ చేస్తుంది. వద్దు ప్రేమ అని పరిగెత్తా. కోపం వచ్చింది, తన కాళ్ళ మీద పడి ఉంటే ఏమయ్యేదో అని. కానీ తన మొహం అలా పెట్టేసరికి ఏమనలేక నవ్వేశాను. నేను రోజు వెళ్ళే ప్లేస్ నీకు తెలుసు, నన్ను ఫాలో అవుతున్నావని నాకు తెలుసు. అందుకే నీకోసం ముందుగానే వెయిట్ చేస్తాను. ఆ రోజు నా హార్ట్ బీట్ తగ్గించుకోవడానికి అలా మొబైల్ చూస్తూ నటించాను, కానీ నిన్ను చూడకుండా ఉండాలని కాదు. ఆ రోజు డిసైడ్ అయ్యా, ఇప్పటి వరకు యూనివర్సల్ రూల్ ఏంటంటే ఒక అబ్బాయి తనకు తానుగా వెళ్ళి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలి. ప్రేమ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. రెండు హృదయాల చప్పుడే ఈ ప్రేమకు నాంది. ప్రపంచంలో ప్రేమించే ప్రతి మనసుకి మా ఈ తను అంకితం. మీ పృథ్వీ.